మనందరి లోపల ఎప్పుడూ ఏదో ఒక గొంతు వినిపిస్తూనే ఉంటుంది కదూ. కొన్నిసార్లు అదో పెద్ద గందరగోళం, కొన్నిసార్లేమో పూర్తి నిశ్శబ్దం. సరే, ఈరోజు మనం ఆ లోపలి స్వరం గురించి, అదేనండి శ్రీకృష్ణుడు మనతో చెప్పే మాటల గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. అవును, మనసుకి దారి తప్పినప్పుడు, అస్సలు ఏం చెయ్యాలో పాలు పోనప్పుడు ఆ దారి ఎలా కనుక్కోవాలి? ఇది మనలో చాలామందికి చాలాసార్లు ఎదురయ్యే ప్రశ్నే. ఇక్కడ్నుంచే మన ఈ కథ, మన ఈ ప్రయాణం మొదలవుతుంది. అయోమయం, శూన్యత. అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే, ఒక రకమైన గందరగోళం నుంచి. ఒక బాలుడు మనస్సులో చెలరేగిన ఒక అలజడి, లోపల అంతా ఖాళీగా అనిపించే ఒక శూన్యం. అక్కడ్నుండే కొన్నిసార్లు అనిపిస్తుంటుంది గదా, మనసు ఎటో కొట్టుకుపోతున్నట్టు. ఏం చేయాలో తెలీదు, ఏ దారి కరెక్టో అస్సలు అర్థం కాదు, అంతా అయోమయం. ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంట్లో వాళ్ళు, నాన్నగారు ఏమైనా చెప్తున్నా అది మనసు దాకా వెళ్ళదు. ఫ్రెండ్స్ అంతా నవ్వుతూ సరదాగా ఉన్నా లోపల మాత్రం ఏదో తెలియని వెలితి, అంతా ఖాళీగా అనిపిస్తోంది. అంతరంగ స్వరం వినడం, మరి బయటెక్కడా సమాధానాలు దొరకనప్పుడు ఇక ప్రయాణం లోపలికి మొదలవ్వాలి. కరెక్టే కదా? బయటి ప్రపంచపు గోలని కాసేపు పక్కన పెట్టి మన లోపల వినిపించే ఆ సన్నని స్వరం వైపు దృష్టి పెట్టాలి. అది కూడా పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. నెమ్మదిగా కళ్ళు మూసుకోవాలి, ప్రశాంతంగా ఊపిరి తీసుకోవాలి, అంతే. బయటంతా నిశ్శబ్దమవ్వగానే లోపల్నుంచి ఒక స్వరం స్పష్టంగా వినిపించడం మొదలవుతుంది. ఆ వినిపిస్తున్న స్వరం అది మరెవరిదో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడిదే. ఆ క్షణంలో, ఆ గందరగోళం స్థానంలో ఒక ధైర్యం, ఒక ప్రశాంతత మెల్లగా మొదలవుతాయి. ధర్మం మరియు ఫలితం. మరి ఆ అంతరంగ స్వరం చెప్పిన మొదటి మాట ఏంటి? మన జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన సూత్రం. అదే మన పనికి, దాని ఫలితానికి మధ్య ఉన్న సంబంధం. ఆ స్వరం చాలా ప్రేమగా చెప్తుంది, బాలకా, ఎందుకు భయపడుతున్నావు? నీ ప్రయత్నమే నీ ధర్మం, ఫలితం మీద నీకు హక్కు లేదు. చూడండి, మన భయానికంతటికీ కారణం మనం ఫలితం మీద పెట్టుకునే ఆశలే, కాని మన పని కేవలం ప్రయత్నం చేయడమే అని గుర్తు చేస్తుంది ఈ స్వరం. అంటే దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు, మన హక్కు దేనిమీదుంది? మనం చేసే ప్రయత్నం మీద, మన పని మీద. దేనిమీద హక్కు లేదు? వచ్చే ఫలితం మీద. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ విషయం. ఇది అర్థమైతే చాలు, లైఫ్లో సగం టెన్షన్ మాయమైపోతుంది. విఫలం ఒక పాఠం. సరే, ప్రయత్నమైతే చేశాం, కాని కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు కదా. మరప్పుడు ఆ ఓటమిని ఎలా చూడాలి? దానికి కూడా ఈ అంతరంగ స్వరం ఒక కొత్త యాంగిల్ చూపిస్తుంది. ఆ స్వరం అంటుంది, విఫలమనేది అంతం కాదు, కేవలం ఒక పాఠం. తప్పిదమంటే పతనం కాదు, పరిణతి వైపు ఒక అడుగు. ఎంత మంచి మాటలు కదా! ఫెయిల్యూర్ని ఎండ్లా కాకుండా ఒక లెసన్లా చూడమంటోంది. మనం చేసే ప్రతి తప్పు మనల్ని కింద పడేయటానికి కాదు, మనల్ని ఇంకాస్త మెచ్యూర్డ్గా మార్చడానికిట. ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బంగారం అగ్నిలోనే మెరుస్తుంది. కరెక్టే కదా? కష్టాలు, సవాళ్లు అనే ఆ నిప్పులో కాలినప్పుడే మనిషి అనే బంగారం కూడా మరింత ప్రకాశవంతంగా మెరుస్తాడు. ఆ కష్టాలే మనల్ని ప్యూరిఫై చేస్తాయన్నమాట. అహంకారాన్ని వదలటం. సరే, ఈ జర్నీలో ముందుకు వెళ్తున్న కొద్దీ భక్తి అంటే ఏంటో, దాని అసలైన అర్థమేంటో ఆ అబ్బాయికి తెలుస్తుంది. భక్తి అంటే కేవలం పూజలు, ప్రార్థనలు కాదని అర్థమవుతుంది. అసలు భక్తి అంటే ఏంటంటే, నేను అనే అహంకారాన్ని వదిలేయడం. ఇది చాలామంది అనుకున్నట్టు బలహీనత అస్సలు కాదు. నిజానికి ఈ అహంకారాన్ని వదిలేసినప్పుడే మనలో అసలైన బలం పుడుతుంది. అప్పుడు కృష్ణుడి స్వరం అంటుంది, నన్ను గుర్తుపెట్టుకో, కానీ గుడిలో మాత్రమే కాదు. అంటే దేవుడు కేవలం గుడికి మాత్రమే పరిమితం కాదు, మరి ఎక్కడ చూడాలి? ఆయన మనం చేసే ప్రతి మంచి పనిలో ఉన్నాడు, మనం ఓపికగా ఉండే ప్రతి క్షణంలో ఉన్నాడు, మనం ప్రశాంతంగా తీసుకునే ప్రతి శ్వాసలో ఉన్నాడు. అంటే దైవత్వం మన చుట్టూ, మనలోనే ఉంది, మనం గమనించాలే గాని. స్వరం నీలోనే ఉంది. ఇక ఈ ప్రయాణం చివరి దశకొచ్చేసింది. ఇందాకట్నుంచి మనకు దారి చూపిస్తున్న ఆ స్వరం ఎక్కడుంచో రావడం లేదని, అది మనలోనే ఉందని తెలుసుకునే సమయం. చాలాసార్లు మనం ఒంటరి అని ఫీలవుతాం, కానీ ఆ స్వరం చెప్తోంది, నీవు ఒంటరివి అనుకుంటున్నావు, కానీ నేను నీతోనే ఉన్నాను,
నీ ధైర్యంలో, నీ హృదయంలో, నీ ప్రతి నిశ్శబ్ద క్షణంలో. ఈ మాటలు వింటే ఒంటరితనమనే ఫీలింగే పోతుంది కదా. ఎప్పుడూ ఆ అబ్బాయికి పూర్తిగా అర్థమైపోయింది, కృష్ణుడు ఎక్కడో దూరంగా లేడు, అతను తన లోపలే, తన అంతరంగ స్వరంగా ఉన్నాడు. అంటే సరైన దారికోసం ఇక బయట వెతకాల్సిన పనే లేదు. చివరిగా ఆ స్వరమిచ్చే సందేశం ఇదే: నమ్ము, ప్రయత్నించు, నేనున్నాను. జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ 3 చాలు. నమ్మకముండాలి, ప్రయత్నం చెయ్యాలి, మనతో ఒక శక్తి ఉందన్న భరోసా ఉండాలి. ఈ స్వరం మనందరిలోనూ ఉంది. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, కాస్త నిశ్శబ్దంగా కూర్చుని వినడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, subscribe.